హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హజీషుని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చాకర్ గురించి వీడియో చేయమని నాకు ఒక 8-10 మెసేజ్ల వరకు వచ్చినాయండి. సో నేను ఆ వీడియో అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉండేటటువంటి ఇది లైట్ వెయిట్ చాకర్ అండి. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు దీని వెయిట్ ఎంత, ఎక్కడ తీసుకున్నాను, మనం చాకర్ తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకుని తీసుకోవాలి అనేది నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో అనేది షేర్ చేస్తానండి. మనం సాధారణంగా హారం కానీ నెక్లెస్ కానీ ఇలా అరవంకికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం కదండి. కానీ ఈ చాకర్కి వచ్చేసరికి మనకి రెడీమేడ్గా చూసుకున్నా మనం చేయించుకోవాలి అనుకున్న మినిమం మనకి 56 నుంచి 64 గ్రామ్స్ 56 గ్రామ్స్ అలా ఎబోనే ఉంటాయి కదా. కానీ మనకి రెడీమేడ్గా తీసుకున్న వాటిలో లైట్ వెయిట్ కనుక మనం అడిగాము అంటే అవి మనకి అరౌండ్ 28 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 28, 30, 34 అలా మనకి అంత లైట్ వెయిట్లో కూడా చాలా హెవీ లుక్ తోటి మనకి రెడీమేడ్లు అయితే దొరుకుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ చాకర్ వచ్చేసి 28 గ్రామ్స్కి 29 గ్రామ్స్కి మధ్యలో పడిందండి. అంతే, పోనీ ఎక్కువగా చూసుకుంటే 29 గ్రామ్స్ అంతే, కొంచెం మిల్లీగ్రామ్స్ అటు ఇటుగాను. కానీ లుక్ అనేది మనకి ఒక 56 ఒక 60 గ్రామ్స్లో చేయించుకుంటే ఎంత హెవీగా కనిపిస్తుందో అంత హెవీ లుక్ అనేది ఉంటుందండి. పెట్టుకున్నప్పుడు అలానే ఉంటుంది, మనకి ఇక్కడ చూసినప్పుడు కూడా మీకు చాలా హెవీగా కనిపిస్తుంది లుక్ అనేది. ఒకవేళ మీకు రెడీమేడ్లోనే ఇంకా వెయిట్ తక్కువలో ఉంటే మాత్రం ఇంకా వెయిట్ తక్కువకైతే వెళ్ళకండి. మ్యాక్సిమం మీరు వెయిట్ తక్కువలో బాగా మినిమం వెయిట్లో తీసుకోవాలి అనుకుంటే అది మినిమంగా ఒక 28, 29 ఈ రేంజ్లో ఉండేలాగా అయితే తీసుకోండి. ఇంతకన్నా తక్కువకైతే వెళ్ళొద్దు. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంతకన్నా తక్కువకి వెళ్తే మనకి వంగిపోద్ది అనమాట. ఇదైనా మనకి వంగిపోదు కానీ బాగుంటుంది. కానీ ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏం పర్వాలేదు. కానీ ఇంతకన్నా తక్కువకైతే మాత్రం వెళ్ళక్కర్లేదండి. 28 గ్రామ్స్లో అయితే మాత్రం నేను ఇది 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, బాగుంటుంది. మరి ఇరిగిపోయి అంత తాటగాను అంత పలచగా ఏముండదు. మీకు వెనకాల చూస్తున్నారు కదా, రావడానికి అంత గుల్లగానే వచ్చింది కానీ కొంచెం గట్టిగానే ఉంటుందండి. కానీ దీనికన్నా తక్కువైతే మాత్రం వెయిట్ వెళ్ళక్కర్లేదు అనమాట. గోల్డ్ కదా, మళ్ళీ దీనికి ఒకవేళ ఏమన్నా కొంచెం అటు ఇటు బెండ్ అయినా కానీ మనం దాన్ని పెట్టించుకున్నా చూడడానికి అంత బాగుండదు. కాబట్టి మీరు చాకర్ తీసుకోవాలనుకున్న ఉద్దేశంలో ఉంటే మాత్రం మినిమం ఒక 28, 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే మీకు మ్యాక్సిమం ఎంత పెట్టుకున్నా పర్వాలేదు. కానీ మినిమం మాత్రం ఆ రేంజ్ ఉండేలాగైతే చూసుకోవాలండి. అలాగే మనకి దీనికి పైన చూసారా, మామిడి పిందులు వచ్చి దానికి పైన ఒక రెడ్ కలర్ పల్స్ వచ్చి పైన ఒక రింగ్లా వచ్చినాయి కదా, అక్కడ మనకి ఇలా నిలబెట్టినట్టుగా కనుక ముత్యాలు లాంటివి అలాంటివి కాకుండా ఇలా ఉంటే మనకి పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే అక్కడ గొంతు దగ్గర మనకి గుచ్చుకున్నట్టు కానీ అలా ఏం లేకుండా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. పైన డిజైన్ అనేది ఒకసారి చూసుకోవాలండి. ఇంకా దీనికి వచ్చేసరికి మనకి ఎలా వేస్తారు అంటే కనుక నేను ఇది రెడీమేడ్గా తీసుకున్నానండి. చందన బ్రదర్స్లోనే తీసుకున్నాను. ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్లో కంటే కూడా యాంటిక్ ఫినిషింగ్లో మనకి చాకర్ అనేది లుక్ వైజ్ బాగుంటుందండి. ఇది నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే అక్కడ గోల్డ్ ఫినిషింగ్ వచ్చినవి ఇది కంపేర్ చేసి చూసుకుంటే లుక్ వైజ్ మనకి యాంటిక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. మనం చాకర్కి వెళ్ళేటప్పటికి ఇది యాంటిక్ ఫినిషింగ్లో తీసుకుంటే బెటర్ ఆప్షన్ నాకైతే. అలాగే ఇంకెక్కడికి వచ్చేసరికి మనకి కాస్ట్ వైజ్ వచ్చేసరికి యాంటిక్ ఫినిషింగ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. అలాగే కింద ముత్యాలు అనేవి ఒరిజినల్ ముత్యాలండి. అంటే మనకి ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ వీటికి వచ్చేసరికి మనకి కాస్ట్ కూడా రాళ్ళకి అలాగే ముత్యాలకి మనకి ఆ యాంటిక్ ఫినిషింగ్కి వీటన్నిటికి కూడా ఛార్జెస్ అనేవి కొంచెం హెవీగానే ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి ఇంకా జిఎస్టీలు ఇవన్నీ ఎలాగో కామనే కాబట్టి మనకి కొంచెం అవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఏంటంటే మనకి చేయించుకుంటే ఇంత ఫినిషింగ్ రాదు అనుకున్నాను కాబట్టి నేను రెడీమేడ్ అనేది తీసేసుకున్నాను. కొంచెం కాస్ట్ వైజ్ అయితే మనకి అవే కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా దీనికి వచ్చేసరికి కాస్ట్ వైజ్ వచ్చేసరికి అప్పుడు నాకు 2,20,000 ప్లస్ చేంజే పడిందండి. హెవీగానే పడింది. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అందుకు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ అప్రాక్సిమేట్గా అయితే మాత్రం 2,20,000 పైనే పడింది అప్పుడు. కాస్ట్ వైజ్ వచ్చేసరికి అది మనకి లైట్ వెయిట్ అయినా సరే
చాకర్ని మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. దాంతో మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు 60కి ఉందనుకోండి ఇరిగిపోతుంది, లైట్ వెయిట్‌కి వెళ్తే అనిపిస్తుంది కదా! చాకర్‌కి వచ్చేసరికి లైట్ వెయిట్‌లో కూడా మనం జాగ్రత్తగానే మనం రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కూడా ఈ వెయిట్‌లో దానికి మనం ఈజీగా వెళ్ళొచ్చండి. సో, ఇది నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను. సో, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ.